హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కేవలం హిందువుల ఇళ్లు మాత్రమే కనిపిస్తున్నాయని ఆరోపించారు. రంగనాథ్ కు పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అని మండిపడ్డారు. రాజకీయాలను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్న రంగనాథ్ కమిషనరా లేక రాజకీయ నాయకుడా అంటూ ప్రశ్నించారు. ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తూ తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రంగనాథ్ తనపై కూడా కామెంట్ చేశారన్న మహేశ్వర్ రెడ్డి అంత సీన్ లేదని అన్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే కాకి బట్టలు విడిచేసి కద్దరు వేసుకుని రావాలని సూచించారు. మీరు అపాయింట్ చేసినటువంటి రంగనాథ్ గారు ఈయన కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తూ ఉంటే పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. నీకు నిజంగా అంత షోకుంటే కాకి బట్టలు వదిలేసి కద్దరు బట్టలు వేసుకొని రండి. గతంలో ఇట్లనే కేసీఆర్ గారు కూడా అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ పూర్తిగా చేస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తారు వెంకటరామరెడ్డికి, అట్లనే ఎమ్మెల్సీ ఇచ్చినట్టు నీకు కూడా ఈ టార్గెట్ ఇచ్చి రేపేమన్నా నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమన్నా ప్రోత్సహించి నడిపిస్తా ఉన్నారా? హైడ్రా వెనుక పెద్ద ఎత్తున వసూలు నడుస్తూ ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు దృష్టి వరకు వచ్చిందనంటే మరి దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏందో కూడా మరి ఒక్కసారి బయటకు పెట్టాల్సిన అవసరం ఉన్నది. సల్కం చెరువులో ఓవైసీ గారి బిల్డింగ్స్ అట అకాడమిక్ ఇంట్రెస్ట్లో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా నిర్ణయం తీసుకోలేము, ఇమీడియట్గా కూలగొట్టలేము అంటున్నారు కదా. మరి ఈ ఫార్ములా వేరే ఇన్స్టిట్యూషన్స్కి వర్తించవా? మరి అది కేఎల్ఆర్ లాంటి ఇన్స్టిట్యూషన్సో లేకుంటే పల్లారాజేశ్వరరెడ్డి ఇన్స్టిట్యూషన్సో లేకుంటే ఇంకొక ఇన్స్టిట్యూషన్కో మీరు ఇచ్చినటువంటి నోటీసులు మొన్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీని డిమాలిష్ చేశారు. మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ని డిమాలిష్ చేసినప్పుడు ఆ రోజు మీకు విద్యార్థులు గుర్తుకు రాలేదా? మరి ఎన్కన్వెన్షన్ కూర్చే ముందు ఎన్కన్వెన్షన్లో కొంతమంది మరి మ్యారేజ్ కోసమో ఫంక్షన్ల కోసమో అడ్వాన్స్లు కట్టి 2-3 రోజుల్లో వల్ల ఫంక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు అప్పుడు ఆలోచన చేయలేదా?